తెలంగాణ శాసనసభ శాసనమండలి సంయుక్త కమిటీల ఏర్పాటు పూర్తయింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అసెంబ్లీ మండలి సభ్యులతో కూడిన జాయింట్ కమిటీల సభ్యులను చైర్మన్లను నియమిస్తూ అధికారిక ప్రకటన వెలువడింది. మొత్తంగా 7 కీలక కమిటీలకు సంబంధించి చైర్మన్ల నియామకం జరిగింది. ఈ జాయింట్ కమిటీలో వివిధ పార్టీలకు చెందిన శాసనసభ్యులు, మండల సభ్యులకు చోటు కల్పించారు. సబార్డినేట్ లెజిస్లేటివ్ కమిటీ చైర్మన్గా కడియం శ్రీహరి నియమితులయ్యారు. ఎనిమిటీస్ కమిటీ చైర్మన్గా శాసనసభ స్పీకర్ స్వయంగా వ్యవహరించనున్నారు. బీసీ సంక్షేమ కమిటీ చైర్మన్గా రాజ్ ఠాకూర్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఎస్సీ సంక్షేమ కమిటీ చైర్మన్గా మేడిపల్లి సత్యం నియామకమయ్యారు. ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్మన్గా పాయం వెంకటేశ్వర్లు నియమితులయ్యారు. లైబ్రరీ కమిటీ చైర్పర్సన్గా మట్టా రాగమైకి బాధ్యతలు అప్పగించారు. మైనార్టీ కమిటీ చైర్మన్గా లక్ష్మీకాంతారావు నియామకమయ్యారు. ఇక శాసనసభ వ్యవహారాల పర్యవేక్షణ కోసం ఈ కమిటీలు కీలక పాత్ర పోషించనున్నాయి. తెలంగాణ శాసనసభ శాసన మండలి సంయుక్త కమిటీల ఏర్పాటు పూర్తయింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అసెంబ్లీ మండలి సభ్యులతో కూడిన జాయింట్ కమిటీల సభ్యులను, చైర్మన్లను నియమిస్తూ అధికారిక ప్రకటన వెలువడింది. మొత్తంగా 7 కీలక కమిటీలకు సంబంధించి చైర్మన్ల నియామకం జరిగింది. ఈ జాయింట్ కమిటీలో వివిధ పార్టీలకు చెందిన శాసనసభ్యులు, మండల సభ్యులకు చోటు కల్పించారు. సబార్డినేట్ లెజిస్లేటివ్ కమిటీ చైర్మన్గా కడియం శ్రీహరి నియమితులయ్యారు. ఎమినిటీస్ కమిటీ చైర్మన్గా శాసనసభ స్పీకర్ స్వయంగా వ్యవహరించనున్నారు. బీసీ సంక్షేమ కమిటీ చైర్మన్గా రాజ్ ఠాకూర్ తమ బాధ్యతలు చేపట్టనున్నారు. ఎస్సీ సంక్షేమ కమిటీ చైర్మన్గా మేడిపల్లి సత్యం నియామకమయ్యారు. ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్మన్గా పాయం వెంకటేశ్వరరావు నియమితులయ్యారు. ఇక లైబ్రరీ కమిటీ చైర్పర్సన్గా మట్టా రాగమైకి బాధ్యతలు అప్పగించారు. మైనార్టీ కమిటీ చైర్మన్గా లక్ష్మీకాంతారావు నియామకమయ్యారు. శాసనసభ వ్యవహారాల పర్యవేక్షణ కోసం ఈ కమిటీలు కీలక పాత్ర పోషించనున్నాయి.